ఓం నమో వెంకటేశాయ. శ్రీ ద్వారకా తిరుమల చిన్న తిరుమలకు స్వాగతం. స్వామివారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం. ద్వారకా మహర్షి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేసిన ప్రాంతం. స్వామివారు శ్రీ ద్వారకా మహర్షి వారికి ఇక్కడ ప్రత్యక్షమై స్వామివారి ఇక్కడే ఉండిపోయారు. అయితే ఇందులో ఏముందంటే ఒక చిన్న స్వామివారు పాద దర్శనం కాదనమాట ఎవరికి, మనకి కానీ ద్వారకా మహర్షి వారికి. అయితే స్వామివారి సంకల్పంతో తిరుమల నుండి మరొక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తీసుకొని రమ్మని చెప్తారు. అయితే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. సౌత్ ఫేస్లో స్వామివార్లు ఉంటారు. స్వయంభుగా వెలిసిన స్వామివారేమో మన నడుము వరకు ఉంటారు. తిరుమల నుండి తెచ్చిన స్వామివారేమో ఫుల్లుగా ఉంటారు, పాదాలు అన్నీ దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ చిన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అభిషేకం ఉండదు. ఎందువలన అంటే ద్వారకా మహర్షి వారు పుట్టలో ఉంటారు. అయితే ఆ నీళ్ళు పడడం వల్ల పుట్ట మెల్లిగా కరిగిపోయి అందులో నుంచి చీమలు వస్తాయి. దానివల్ల పుట్ట అదవుతుంది అని, క్షేత్రానికి అదవుతుందని ఇక్కడ అభిషేకం చేయడం లేదు. అయితే సంవత్సరానికి 2 సార్లు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది, తిరుమల నుంచి వచ్చిన స్వామివారికి అభిషేకం ఉంటుంది. కాబట్టి ఇది మనం విజయవాడ నుంచి వస్తుంటే కనకదుర్గమ్మ వారి ఇక్కడ మధ్యలో వైజాగ్ శ్రీ అన్నవరం వీర వెంకటరమణ సత్యనారాయణ స్వామి అక్కడికి వెళ్తుంటే మధ్యలో ద్వారకా తిరుమల నెల్లూరు జిల్లాలో ఉంటుంది. స్వామివారు దివ్యమైన రూపంతో మనం దర్శనానికి వెళ్తుంటేనే అల్వేలు మంగమ్మ గారు ఉంటారు. మళ్ళీ కొంచెం ముందుకు ఒక 2 అడుగులు వేస్తే అండాలమ్మవారు ఉంటారు. చిన్న సందులో నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది. దాని తర్వాత కుడి పక్కకు మలరంగానే వెంకటేశ్వర స్వామివారు ఉంటారు. అద్భుతమైన స్వామివారు. టైం తీసుకొని చూడండి, మంచి దర్శనం అవుతుంది. ఇది ఎప్పుడో రాముడు పుట్టక ముందు కాలము నుంచి దశరథ మహారాజు వారు కాలం నాటి దేవస్థానం అని అంటున్నారు. కావున మీ అందరికీ దర్శన భాగ్యం కలగాలని. ఓం నమో శ్రీ ద్వారకా తిరుమలేశాయ నమః. చిన్న తిరుపతి. ఇక్కడ ప్రజలకు తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని కోరికలు కోరుకుంటే సమాన ఫలితం దక్కుతుందని ప్రజల విశ్వాసం. ఓం నమో శ్రీ ద్వారకా వెంకటేశాయ నమః. చాలా బాగుందండి, మంచిగా గర్భగుడి లోపల కనిపిస్తుంది. గర్భగుడి ఇంతకు ముంచి వెళ్ళడానికి లేదు. ఇట్లా ఉంటారు మెయిన్ స్వామివారి లోపల. ఈ ముందున్న స్వామివారేమో సగం వరకు ఉన్న స్వామివారు స్వయంభు, వెనక స్వామివారు ప్రతిష్ఠించారు శ్రీదేవి భూదేవి సమేత. ఓం శ్రీ ద్వారకా వెంకటేశ్వర స్వామి. బాగుంది. ఇప్పుడిప్పుడు మంచిగా చేస్తున్నారు, అంతా కన్నుల మంచిగా అన్నీ చేస్తున్నారు. ఇక్కడ దశావతారం అష్టలక్ష్మి మాతలు కూడా ఉన్నారు. బాగా మనం ఎంట్రన్స్లోనే పెద్ద గరుడ దేవుని ప్రత్యక్ష దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వచ్చాక అన్నమయ్య గారు మనకు దర్శనం ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఇట్లా కంపార్ట్మెంటల్ ఇంకా కాలేవండి. ఒక మంచిగా పెద్ద ఎల్ఈడి పెట్టి అందులో ఒక టెంట్ వేసి దాంట్లో కూర్చోబెడుతున్నారు. మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నారు. గోశాల ఉంది, కళ్యాణ కట్టు ఉంది, పార్కింగ్ అయితే మంచి స్థలం ఉంది. స్వామివారికి ఇక్కడ అన్నప్రసాదాల వ్యవస్థ కూడా ఉంది.
చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ.